హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్టీమ్ ఎగ్ కర్రీ అండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఎగ్ అనేది అంటుకోకుండా ఆయిల్ అనేది రాసుకోవాలండి. నెక్స్ట్ నేను ఒక 5 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఈ ఎగ్స్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తాయి. సో నెక్స్ట్ మనం స్టీమ్ కోసం నేను కుక్కర్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ యొక్క గిన్నె అనేది స్టీమ్ చేయడానికి పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి దానిపైన ఇంకొక మూత అనేది కవర్ చేసుకున్నానండి. ఒక 20 మినిట్స్ని హై ఫ్లేమ్లో వదిలేసేయాలి. ఈ విధంగా స్టీమ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో. సో నైఫ్ తీసుకొని ఇలా చూస్తూ ఉండాలండి. మన చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఈ యొక్క ఎగ్ అనేది రెడీ అయిపోయింది. సో చూడండి, ఈ విధంగా నాకేమి రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. చూడండి, ఈ ఎగ్ యొక్క కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా చేసే ఎగ్ కర్రీ కన్నా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నాను, ఎంతో టేస్టీగా ఉంటుందండి. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఎగ్తో ట్రై చేయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం షాజీరా అనేది యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ మనం బిర్యానీ ఆకు అలాగే మరాఠీ మొగ్గ అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ లవంగాలు కూడా ఇందులోకి యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా హోల్ గరం మసాలా అన్నిటిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెంగా సాల్ట్ వేసుకొని ఈ యొక్క ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ని బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము కరివేపాకు అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై అనేది చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది యాడ్ చేసుకుని ఇందులో నేను ఒక 3 టమాటాల వరకు తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. కారం అనేది మీ ఇష్టం అండి, స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి ఒక 1 స్పూన్, గరం మసాలా ఒక 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉంచాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసి లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఏ విధంగా అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం 1 బై 1 ఇందులో యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా చూడండి. నిజంగా అండి, ఈ యొక్క కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా నచ్చుతారండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని మెప్పించాలనుకుంటే ఈ యొక్క రెసిపీని మీరు ఈ విధంగా ఫాలో అయ్యి ట్రై చేయండి. సో అంతేనండి, సింపుల్గా ఈ యొక్క రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకంటే లేట్ చేయడం, చూసి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.